వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేపటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పి మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమ్మకూడదు కదా. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. డిస్టరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి చాలా మైన్యూట్గా ఇవాళ వెరిఫై చేస్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ కూడా బయటకు వస్తారు. మీరు అక్రమంగా తయారు చేసిన మద్యాన్ని మేము ఎప్పుడు కూడా షాపుల్లో మేము అమ్మలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇవాళ తెస్తున్నటువంటి బ్రాండ్లన్నీ కూడా చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి బ్రాండ్లు తీసుకొస్తున్నాం. దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేస్తా ఉన్నాం. కేవలం మీరు గతంలో దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో స్ట్రెంగ్త్ ఒకటి చూశారు తప్ప అందులో ఏమైనా కెమికల్స్ కలిసినాయా, ఏమైనా మినరల్స్ కలిసినాయా, దాంట్లో ఏదైనా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా మొత్తం కూడా డీటెయిల్డ్గా ఇవాళ ల్యాబ్లన్నీ కూడా కంప్యూటరైజ్ పెట్టించి టెస్టులు చేసి ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం.